సీఎంఎఫ్లో అసలు ఏం జరుగుతుంది? కీలక అధికారి రాజీనామా చేశారు. సీఎంఎఫ్ ఇండియాకి వైస్ ప్రెసిడెంట్గా పనిచేసిన హిమాంశు టండన్ కంపెనీకి రిజైన్ చేశారు. గత ఏడాది ఆగస్టులో సీఎంఎఫ్లో చేరిన ఆయన కేవలం 10 నెలలకే బయటకు వెళ్లడం ఇప్పుడు టెక్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఆయన లింక్డ్ఇన్లో మాట్లాడుతూ, భారత్ నుంచి ప్రపంచ స్థాయి టెక్ బ్రాండ్ను నిర్మించాలనే ఆలోచనతోనే నథింగ్లో చేరాను. ఈ ప్రయాణం అద్భుతంగా సాగింది అని చెప్పారు. హిమాంశు టండన్ ఇంతకుముందు ఎగ్జామీ ఇండియా, పోకో ఇండియాలో ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేశారు. ఆయన నాయకత్వంలో పోకో ఇండియా 2023-2024లో అత్యంత వేగంగా ఎదిగిన బ్రాండ్గా నిలిచిందని కూడా చెప్పారు. ఇదే సమయంలో సీఎంఎఫ్ కూడా ఈ సంవత్సరం కొత్త స్మార్ట్ ఫోన్ను రిలీజ్ చేయబోమని ప్రకటించింది. మెమొరీ, స్టోరేజ్ చిప్స్ షార్టేజ్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అంతేకాదు, ఇప్పటికే ఉన్న స్మార్ట్ ఫోన్ ప్రాజెక్ట్స్ అన్నిటినీ నథింగ్కు ట్రాన్స్ఫర్ చేసినట్లు కూడా సమాచారం. అయితే సీఎంఎఫ్ ఫ్యూచర్లో ఎలా ముందుకు వెళ్తుంది, కొత్త ప్లాన్లు ఎప్పుడు వస్తాయి అనేది చూడాలి. ఈ విషయంపై మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి.